హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పై నెట్వర్క్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్ అంతా కూడా ఫార్వర్డ్ చేయండి. మనం మంచి మంచి ప్రాజెక్టులు చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పైకాన్ విషయంలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే అదొక బాహుబలి ప్రాజెక్టు, ప్రపంచాన్ని గడగడలాడించే ప్రాజెక్టు. చాలామంది దానికోసం ఎదురు చూస్తున్నాం. ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను. ఇంకా చాలామంది కేవైసీలు పెండింగ్ ఉన్నాయి, చేసుకోండి. నా రెఫరల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 140 మంది దాకా కేవైసీలు చేస్తున్నారు. ఇంకా 70 దాకా కేవైసీలు అయితే చేసుకోలేదు, పెండింగ్లో ఉన్నాయి. దయచేసి అందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దానివల్ల రెఫర్ చేసిన వాళ్ళకి అందరికీ ఇద్దరికీ నష్టం ఉంటుంది. ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, పైకాన్ డొమైను బ్యాంక్స్ ఇంటిగ్రేషను, అదేవిధంగా ఇది ఎందుకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది పై ప్రాజెక్ట్ అనేది కొన్ని కీ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా. యాక్చువల్గా మన వైట్ పేపర్లో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ 2019, తర్వాత 21 వైట్ పేపరు, ఇవన్నీ కూడా అప్పుడైతే మనకి అప్డేట్స్ లేకపోయినప్పటికీ మళ్ళీ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే డొమైన్ అనేది. ఈ యాక్షన్లో అంతా కూడా ఇంకా టైం అనేది ఉంది. ఈ యాక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆక్షన్లో పాల్గొని కొన్ని కాయిన్లు అయితే డొమైన్ కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు. చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. చాలామంది అంటున్నారు ఇంకా పైకాన్ అనేది ఇంకా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది కదా. కొంతమంది యూట్యూబర్లు అయితే ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది కదా అంటే, కాయిన్ అనేది ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా. కాయిన్ అనేది అయితే ముందే చెప్పాను కదా అని అంటున్నారు. కాయిన్ అనేది ముందే చెప్పాం కాబట్టి ఈ విధంగా పెరగదని, నేను చెప్పినట్టు జరిగిందని చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అదంతా నమ్మొద్దు. ఇది ఒక జీసీ వాల్యూ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. టైం టేకింగ్ అయినప్పటికీ కూడా జీసీ వాల్యూ వస్తుంది. ఎందుకంటే వేరే కంట్రీస్లో ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. రియల్ యూటిలిటీ సర్వీస్ రావడానికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే అన్ని దేశాల పరంగా వెళ్ళాలి కదా, అందుకని టైం టేకింగ్ అయితే ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మైనింగ్ చేసుకోండి. ఎంత కుదిరితే అంత మైనింగ్ చేసుకోండి, కాయిన్ షేరింగ్ చేసుకోండి, రెఫరల్ చేసుకోండి. ఇంకా అవకాశం ఉంది. తప్ప ఏదో 50 రూపాయలు 100 రూపాయలు దొరికే కాయిన్ అయితే కాదు. నెక్స్ట్ బాంక్సాతో ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను. బాంక్స్ అనే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసి ఈ సంస్థతో ఆల్రెడీ మనకి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. అయితే ఈ బాంక్స్ అనేది కొన్ని కంట్రీలకి అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంది. అన్ని కంట్రీలకి ట్రాన్సాక్షన్ లేవు. తర్వాత ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఎక్స్చేంజ్లోంచి ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్స్చేంజ్లో రిడక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మేసుకోవడమో లేదంటే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల అయితే ఎక్స్చేంజ్లో ఈ తక్కువ రేట్ అనేది పదం అనేది రానున్న కాలంలో డిలీట్ అయిపోద్ది. ఎందుకనంటే ఈ బాంక్స్తో ఇంటిగ్రేట్ అవ్వటం. తర్వాత ఆల్మోస్ట్ మనం మార్చిలో మార్చి 12th కలాగా 65 మిలియన్ కాయిన్స్, పైకాయిన్స్ అనేవి మ్యాక్స్ గ్లోబల్ అని చెప్పేసి ఒక ఎక్స్చేంజ్ అందులో ఉండేవి. కానీ అదే 5 రోజులకి మార్చి 17కి ఇంచుమించుగా మీకు 12 to 30 మిలియన్ కాయిన్స్ వచ్చేసింది అనమాట. అంటే 50% రిడక్షన్. అయితే ఆల్మోస్ట్ 250 మిలియన్ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్ల్లో వెళ్ళిపోయినాయి. అన్ని ఎక్స్చేంజ్లో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడం, ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న ఉద్దేశంతో చాలామంది డిసప్పాయింట్ అవ్వడం, అక్కడికి పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకోవడం అంతా జరిగింది.
సో ఇదంతా కూడా టెంపరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కాయిన్స్ చాలా హార్డ్ అండ్ కాయిన్స్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చీప్గా అమ్ముకోవద్దు. ప్రతి ఎకానమీ సిస్టంలో ప్రతి దశాబ్దంలో ఈ స్కార్సిటీ అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనం చూసాం. అంటే ఏంటంటే స్కార్సిటీ దీని మీనింగ్ ఏంటంటే ఏ వస్తువైనా తక్కువ సప్లై ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది వాల్యూ అనేది. దీనివల్ల యూజర్స్కి అనేది ఇంట్రెస్ట్ పెరగటం, ఆటోమేటిక్గా దానికని గ్రోత్ అనేది రావటం. అదేవిధంగా ఈ పైకాయిన్ విషయంలో చూసుకుంటే యూజర్స్ నుంచి డిమాండ్ పెరగటం, సప్లై తగ్గిపోవడం, తర్వాత మర్చెంట్స్ యూజ్ చేసుకునే ఈ పైకాయిన్ అనేది చాలా విపరీతంగా మర్చెంట్స్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది రానున్న కాలంలో. అంటే ఒక ట్రస్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోతుంది. పైకాయిన్ అడాప్షన్ రియల్ ఎకానమీలో అడాప్షన్ అనేది జరుగుతుంది. సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అదనమాట మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి ఎంత వాల్యూ అనేది అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ముందు చెప్పినట్టుగా ఒక్క దశాబ్దంలో ఒక మిరాకిల్ జరుగుతుంది అన్నట్లు బిట్కాయిన్ మిరాకిల్, ఇథీరియం మిరాకిల్. 2010కి ముందు బిట్కాయిన్, 15 తర్వాత ఇథీరియం, తర్వాత 20లో ఈ దశాబ్దంలో పైకాయిన్ గురించి వింటున్నాం కూడా. అయితే ఈ జీసీబీ గురించి స్ట్రాంగ్గా రావడానికి ముఖ్యమైన కారణం చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నాం. జీసీబీ ఎందుకు రావాలి అనేది చూసుకుంటే ఆల్మోస్ట్ బ్లాక్ చైన్లో అంతా కూడా ఈ జీసీ వాల్యూ అనేది క్రిప్టోగ్రాఫ్లో ఆల్రెడీ డిజైన్ చేయబడింది. తర్వాత ట్రాన్సాక్షన్స్ కూడా వేరే కంట్రీస్లో మనకి అటుపక్క మలేషియా అవ్వచ్చు, దుబాయ్ సైడ్ అవ్వచ్చు, సింగపూర్, తైవాన్, చైనా, ఇవన్నీ దేశాల్లో కూడా చాలా దారుణంగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ప్రతి ప్రోడక్ట్. నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ జీసీబీ రావడానికి ఇంకా బలమైన కారణాలు గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీ సర్వీస్లో వెళ్తుంది కాయిన్. ఇప్పుడు దాకా బిట్ కాయిన్కే దిక్కులేదు, బిట్ కాయిన్కే సినిమా లేదు. ఏదో క్రియేట్ చేశారు, ట్రేడింగ్లో దూసుకెళ్ళిపోయింది, 1 year టచ్ అయిపోయింది. 15 సంవత్సరాల వ్యవధిలో ట్రంప్ ఎలక్షన్ రోజు 1.5 లక్షలకు వెళ్ళింది ఆల్మోస్ట్. నేను చూసినప్పుడు 1.5 లక్షలు ఇంకా ఇష్టలేదు, మరి ఎంత అబ్జర్వ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. 1.5 లక్షల దాకా వెళ్ళిపోయింది ఒక బిట్ కాయిన్. 2009-10లో 20 పైసలు, ₹1 లోపే, 50 పైసలు, ₹1 లోపే. చూడండి మరి, కనీసం ఆ రోజు మనం ₹1000 కాయిన్ పెట్టుకునుకున్నా ఈరోజు పరిస్థితి చూడండి. తెలీదు, ఈరోజు కూడా వినట్లేదు చాలామంది. ప్రకృతి అత్యాస. పేషెన్స్గా ఉంటే మనకి రివార్డ్స్ అనేవి వస్తాయి, అవార్డ్స్ వస్తాయి. పేషెన్స్ అనేది కావాలి. తర్వాత మెయిన్ ఈ కారణం జీసీబీ అవడానికి కారణం కూడా ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్గా చెప్పుకోవడానికి పై డొమైన్ యాక్సెస్ అవ్వచ్చు, ఈ వ్యాలెట్ యాక్టివేషన్ వయా బాంక్స్ అవ్వచ్చు. తర్వాత కోర్టిమోల్లో బైబ్యాక్ అనేది కూడా ఉంది. ఈ బైబ్యాక్ ఆపరేషన్ కూడా ఉంటుంది కోర్టిఎం నుంచి. తర్వాత రియల్గా యూటిలిటీ సర్వీస్లోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఈవినింగ్ దాకా మన హ్యూమన్ నిజ జీవితంలో ఏమైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తామో ఇవన్నీ కూడా పైకాయిన్ ద్వారా చేసుకునే పరిస్థితి భవిష్యత్తులో. ఇలాంటివన్నీ సర్వీసులు అనేవి ఉన్నాయి. చూడండి, కొద్దిగా ఓపికగా వినండి వీడియో.
స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ డిస్కసెస్ ఇదంతా కూడా. సో ఇలాంటి కాయిన్ మన భగవంతుడు మనకి ఈ విధంగా అవకాశం ఇచ్చాడు, చక్కగా ఉపయోగించుకోండి. స్కామ్ గురి కావద్దు. తర్వాత కాల్ టు ఆక్షన్ కంటిన్యూస్. జనరల్గా ఇందులో మన పాత్ర కూడా ఉందన్నమాట. అంటే ఏదో మైనింగ్ చేసుకున్నాము, 10 మందికి రిఫర్ చేసామని ఒకటే కాదు, వాళ్ళందరికీ కూడా మనకు తెలిసిన నాలెడ్జ్ని, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇలాగ మాలాంటి వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం, వాళ్ళకి జ్ఞానోదయం కలిగించడం, అలా ఏమవుతుందంటే ఒక చైన్ సిస్టమ్ లాగా అందరికీ పరిగెడుతూ ఉంటుంది. మనం తొందరగా ఈ పైన యూజ్ చేసుకునే స్థాయిలో మనం ఉంటాం ఎర్లీగా. అంటే ఎలా చెప్పాలనంటే ఈ పై యొక్క ఇంపార్టెన్స్ని ట్రాన్సాక్షన్స్లో యూజ్ చేసుకునే విధంగా మర్చెంట్లు కానీ, ఆ మర్చెంట్ మీరు ఇందులో యాడ్ చేయడం కానీ, ఇంకా కొత్తగా ఇంకా పైలో రాకపోతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి మర్చెంట్గా యాడ్ చేయించడం అవ్వచ్చు. ఆ మర్చెంట్లకి పై యొక్క ఇంపార్టెన్స్ అనేది పూర్తిగా వివరించాలి, వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి, మొబలైజ్ చేయాలి. దీని రిలేటెడ్ న్యూస్ అంతా కూడా వాళ్ళకి గైడ్ చేసి ఫైనల్స్ అందరం కూడా మోటివేషన్ చేయాలి. వాళ్ళని 10 మంది చెప్పేలా వాళ్ళకి మనం చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీ వల్ల కాకపోతే ఇక నా వీడియోస్ని పంపించండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనం త్వరగా మనం అచీవ్ అవుతాం. జీసీ వ్యాలీ అనేది 200 దేశాల పైగా మనం ఇది రీచ్ అవ్వాలని అంటే చిన్న విషయం కాదు కదా, ఆసమాసి కాదు కదా. అందుకని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని మైనింగ్ చేసుకోండి, కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. అర్థం కాకపోతే మీ సీనియర్లు మీకు ఎవరు రిఫర్ చేస్తారో వాళ్ళని అడగండి. నా రిఫరల్స్ దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇంకా పెండింగ్లో ఉన్నాయి చాలా వరకు. సో ఇది ఈ కామర్స్లో వెళ్తే ఒకసారి ఆలోచించారు ఏ విధంగా వెళ్ళిపోతాం. ఈ కామర్స్లో కానీ అంటే ఇదంతా గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఈ కామర్సే కదా. ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ అయ్యే నెంబర్ 1 బిజినెస్ ఈ కామర్స్. ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, అంతా కూడా చూడండి ఎంత పెద్ద బిజినెస్ అనేది. ఈబే అవ్వచ్చు, ఇలాగనమాట. వీటన్నింటినీ పై నెట్వర్క్ కంట్రోల్లో తీసుకునే పరిస్థితులు జరుగుతున్నాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో కాకపోతే డిలే అవుతుందని డిసప్పాయింట్ అవుతున్నాం, కానీ నెక్స్ట్ ఎప్పటికైనా జరిగేది ఇదనమాట. ఆల్మోస్ట్ మనకు 1 మంత్ అయ్యింది ఈ ఆక్షన్ స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ ఇంకొక 1.5 మంత్ దాకా ఉందన్నమాట ఆక్షన్ అనేది, పై యొక్క ఆక్షను. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పై యొక్క అప్డేట్స్ ఇవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తాము. మీరు ఇచ్చే మోటివేషన్ బట్టే నేను కూడా అప్డేట్ అవుతూ ఉంటాను, మంచివి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, మంచి ప్రాజెక్టులు. దానికి మీరు ఇచ్చే నా మోటివేషన్, మీకు రూపాయి నాకు పెట్టుబడి పెట్టట్లేదు కదా, నేను కదా పెట్టుబడి పెట్టుకొని ఇవన్నీ వీడియోలు చేసి గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ నేను కదా పెట్టుబడి పెట్టాను. జస్ట్ మీరు మీ మొబైల్లో డేటా మాత్రమే మీకు ఖర్చు అయ్యేది, లేదంటే మిగిలిపోయి వేస్ట్ అయిపోద్ది ఆ రోజంతా. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయించంటే మీరు మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కంటెంట్ షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు 10 మంది రెఫర్ చేసుకుంటారు, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. మనం మైనింగ్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళు చేస్తే రేపు పొద్దున వాళ్ళకి హెల్ప్ అవుతే మన పేరు చెప్పుకుంటారు. సెల్ఫీస్గా ఉండవద్దు, మనం 10 మందికి బాగు చేయాలి. ఇప్పుడు నా ద్వారా కనీసం ఒక 150 మంది బాగుపడతారనేది గ్యారంటీ ఉంది. ఇంకో 70 మంది వాళ్ళు నా మాట చెప్పినట్టు వింటే వాళ్ళు కూడా బాగుపడతారు, లేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ నాకు కొన్ని కాయిన్ లాస్ అవుతుంది. సో అదనమాట. అలాగే టెలిగ్రామ్లో ఇంకా నేను టాన్ స్టేషన్ యాప్, తర్వాత జెన్ కాయిన్, తర్వాత బైనాన్స్ మూన్బిక్స్ బోటు, తర్వాత ఐపిన్, ప్లమ్ టాన్ స్టేషన్ యాప్ చాలా ఇంపార్టెంట్. లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను. రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ప్రతి 8 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోండి. జస్ట్ మనం చేసే పనిలో మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఒకసారి ప్రెస్ చేయడమే కదా. అందులో టాస్కులు చేసుకోండి, కాయిన్స్ పెరుగుతూ ఉంటాయి.
బ్లమ్ ట్రాన్స్లేషన్ అయితే మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత ఈ పై నెట్వర్క్ కూడా ఇంకా కొత్తగా రీసెంట్ చేసిన వాళ్ళు అయితే ఇంకా లింక్ పెడతాను, అది చేసుకోండి. తర్వాత బాండెక్స్, సిద్రా కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, అవన్నీ చేసుకోండి. అలాగే మనది మనీ ఎక్స్పో అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. అదేవిధంగా మనీ ఎక్స్పో అని వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి. మన యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్ అంతా కూడా వాట్సాప్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి. మనీ ఎక్స్పో అని ఉంటుంది వాట్సాప్లో, సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా అందులో యాడ్ అవ్వండి. ఇక అన్ని వీడియోలు చేయడం అవ్వదు కాబట్టి అందులో ఎక్కడో కాడ యాడ్ చేసేస్తుంటాను, టెలిగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ ఛానల్లో కావచ్చు. సో అది మీరు దయచేసి మీరు అది అబ్జర్వ్ చేయగలరు. సో ఇదనమాట ఈరోజు మనకి అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా, నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు సపోర్ట్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.